తీసుకురావడం కోసం, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దైవతామూర్తుల యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పడం కోసం, అలాగే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడడం కోసం ప్రత్యేకించి జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావణ కార్యక్రమాన్ని నిర్ణయం చేశారు. ఇది జనవరి 22 ఎలాగో మన జీవితంలో ఈ జనవరి 5 అలాంటి అందరూ కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా. ఈవేళ నిజంగా ఇక్కడికి ఒక 1000 మంది వస్తారని నేను ఆశించాను. ఎందుకంటే వీళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదు, ఇంటింటికి కరపత్రం పంపించారు. వాటికి కూడా గుమ్మానికి బొట్టు పెట్టి అందరినీ రండి అన్నా. భోజనాల కంటే పరిగెట్టు కోసం రావండి. ఇవి ఆమె బాధపడేది అదే, దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించుకుంటే ఇందాక స్వామి సంతోష్ స్వామి చెప్పారు కదా, పిల్లలకి మంచి బుద్ధులు వస్తాయండి, వాళ్ళ ప్రవర్తనలో రాముడు కనపడతాడండి, కట్టుకున్న భార్యలో సీత కనపడుతుందండి, సోదరుల్లో లక్ష్మణుడు కనపడతాడండి, కుటుంబ వ్యవస్థే మారుతుందండి. ప్రేమ ఆప్యాయతలకు సనాతన ధర్మము మన హిందూ ధర్మం అండి. ఒక ముస్లిం ఏమన్నా తెలుసా, నేను ఈ కుటుంబంలో పుట్టలేకపోయాను, నన్ను ఒక విలాస వస్తువులా చూస్తున్నారు. అదే హిందూ కుటుంబంలో పుడితే అమ్మలాగా ఆరాధిస్తారు, తల్లిలాగా ఆరాధిస్తారు అని చెప్పి బాధపడి అంత మన సంస్కృతి అంత గొప్పదండి. ఏ చేసినా ముందు ఆడపడుచు ఇంటికి రావాలంటాం. ఇంటికి లక్ష్మి అండి, గృహలక్ష్మి అంటే ఎవరండి? కట్టుకున్న భార్య అండి. భార్యను గౌరవించే సంస్కారం మన సనాతన ధర్మంలో ఉందండి. దాని పరిరక్షణ కోసమే వీళ్ళందరూ నడుందండి. మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? వాళ్ళతో కలిసి మనం నడవడమే. మన నినాదం ఏమిటో తెలుసా? జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శాంతి హిందూ ధర్మంలోనే ఉందండి. అందరినీ ప్రేమించే గుణం సనాతన ధర్మంలో ఉంది. ద్వేషాన్ని ఎప్పుడూ బోధించదు మన ధర్మం. ప్రేమను, ఆప్యాయతని, అనురాగాన్ని పంచేది. ఎదురవాళ్ళ మనిషిలో ఉన్నటువంటి కష్టాన్ని, సుఖాన్ని గుర్తించేదే మన సనాతన ధర్మం అండి. ద్వేషించి ఎదురవాడిని హింసించాలనే మనస్తత్వం మనకు ఉండదు. పోస్టులు వస్తున్నాయండి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళంలో చాలా బాధ కలుగుతుంది. బంగ్లాదేశ్లో సాటి మనిషిని భావన లేకుండా స్త్రీ పురుషుల్ని ఎంతమంది నిరంకుశంగా సంహరించేస్తున్నారో, స్త్రీని బాధ పెడుతున్నారో చాలా బాధ కలుగుతుందండి. ఆరాధింపబడే, గౌరవింపబడే స్త్రీకి ఇంత కష్టం కలుగుతుంటే మనలో చలనమే లేదండి. ఒక సెలబ్రిటీ చెప్తే చేయగలుగుతామా మనం? వేళ మనం ప్రేమను పంచండి, అందరికీ అందించండి. హిందూ దేవాలయాలను పరిరక్షించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నేను కూడా రామభక్తున్నే, నేను కూడా రామభక్తున్నే, నేను కూడా రామభక్తున్నే అని నడవగలగాలి. జై శ్రీరామ్.